పైకి ఒకలా లోపల మరొకలా మాట్లాడడం, పైకి ఒకలా లోపల ఒకలా ప్రవర్తించడం అనేది కొంతమంది జీవితంలో కనబడుతూ ఉంటుంది. దేవుని సందుకు వస్తాం, ప్రభువా నువ్వే నా స్నేహితుడు అని పాటలు పాడతాం, కానీ బయటికి వెళ్ళిన తర్వాత లోక స్నేహాల్లో పడిపోతూ ఉంటాం. దేవుని సందుకు వచ్చి ప్రభువా నా సహవాసం నీతోనే అంటాం, బయటికి వెళ్ళిన తర్వాత మన సహవాసం లోక సంబంధ వ్యక్తులతోనో వ్యర్థమైన మాటలు మాట్లాడేతో సహవాసం చేస్తాం. అనేక సందర్భాల్లో మనం దేవుని మందిరానికి అయితే వస్తున్నాం, కానీ మన హృదయాన్ని దేవుని ఆలయంగా ఏం చేయలేకపోతున్నాం, మార్చలేకపోతున్నాం. తగ్గించుకుని ప్రార్థన చేసే అనుభవం లేదు. ప్రభు ఆ పాపినైనా నన్ను కరుణించు అని పాప పశ్చాత్తాపంతో ఆ సుంకరి ప్రార్థన చేశాడు. అలాంటి సందర్భంలో ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో వచ్చి రొమ్ము కొట్టుకున్నాడట, దేవా నీ కృప నాకు కావాలి. ఆ పరిసయ్యునికి సుంకరికి తేడా ఏంటంటే, పరిసయ్యుడు తన పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడ్డాడు, సుంకరి దేవుని కృప మీద ఆధారపడ్డాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పరలోక రాజ్యాన్ని చేర్చేవి నీ పెర్ఫార్మెన్స్లు కాదు, పరలోక రాజ్యాన్ని చేర్చేవి నువ్వు చేసే క్రియలు కాదు, పరలోక రాజ్యాన్ని చేర్చేవి నువ్వు చేసే ధర్మ కార్యాలు, ధార్మిక కార్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కాదు నేను పరలోక రాజ్యాన్ని చేర్చే. దేవుని సందికి వచ్చి నువ్వు చేసే ప్రార్థన పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, ప్రభువా పాపి నైనా నన్ను కరుణించని చేసే ప్రార్థన దేవునికి అంగీకారయోగ్యమైంది.